టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్‌ని క్రాష్ టెస్ట్ చేశారు. మన భారత్ ఎన్‌క్యాప్‌లో. రిజల్ట్స్‌ని కూడా అనౌన్స్ చేశారు. అడల్ట్ ఆక్యుపెన్స్‌కి 5 స్టార్ వచ్చింది. చైల్డ్ ఆక్యుపెన్స్‌కి కూడా 5 స్టార్ వచ్చింది. సో, సూపర్బ్! 5 స్టారే కదా మాక్సిమం. సో, చాలా మందికి హ్యాపీగా ఉంటది. టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ వస్తే మంచి ఇంజిన్ ఉంటే కొనాలని చాలామంది వెయిట్ చేశారు. దాంతో పాటు మీకు మంచి సేఫ్టీ రేటింగ్ కూడా వచ్చిందనమాట. సో, మంచి టర్బో చార్జ్డ్ ఇంజిన్ కూడా యాడ్ చేశారిప్పుడు. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ ఉందనమాట. సేఫ్టీ 5 స్టారు, టర్బో చార్జ్డ్ పవర్‌ఫుల్ ఇంజిన్ 2 ఉన్నాయి. మీరు వెయిట్ చేశారు కదా చాలా రోజులు. మంచి పవర్‌ఫుల్ ఇంజిన్ వస్తే కొంటానని. ఇప్పుడు మీకు మంచి ఇంజిన్ ఉంది. సేఫ్టీ కూడా ఉంది. కొనొచ్చనమాట. సో, ఇది ఇప్పుడు 2021లో భారత్ ఎన్‌క్యాప్‌లో కాదు. గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో క్రాష్ టెస్ట్ చేశారు. అప్పుడు సేఫ్టీ రేటింగ్‌కి ఎలా ఉందంటే అడల్ట్ ఆక్యుపెంట్స్‌కి 5 స్టార్ వచ్చింది. చైల్డ్ ఆక్యుపెంట్‌కి 4 స్టార్ వచ్చింది. సో, ఇప్పుడు చైల్డ్ ఆక్యుపెంట్‌కి 1 స్టార్ పెరిగింది. మంచిదే. గుడ్ ఇంప్రూవ్‌మెంట్. అదే విధంగా నేనైతే డిసప్పాయింటెడ్‌గా ఉన్నాను. ఎందుకంటే ఈ 2021లో క్రాష్ టెస్ట్ చేసినప్పుడు మొత్తం గ్రీన్ వచ్చిందనమాట. హెడ్డు, చెస్టు, థైస్ అంతా గ్రీన్ ఉంది. ఇది ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది పోయి, ఈసారి మనోళ్ళు భారత్ ఎన్‌క్యాప్‌లో టెస్ట్ చేసినప్పుడు చెస్టు మళ్ళా మోకాళ్ళ కిందంతా యెల్లో ఉంది డ్రైవర్‌కి. డ్రైవర్‌కైతే అప్పుడు, ఇప్పుడు ఒకేలాగుంది. నో ఇంప్రూవ్‌మెంట్. డ్రైవర్‌కి మాత్రం క్రాష్ చేసినప్పుడు ఇప్పుడు కొత్త యూనో రీసెంట్‌గా వచ్చిన క్రాష్ టెస్ట్ భారత్ ఎన్‌క్యాప్‌లో చెస్ట్ యెల్లో ఉంది. మోకాళ్ళ కింద యెల్లో ఉంది. యెల్లో మీనింగ్ సెకండ్ లెవెల్ అనమాట. గ్రీన్ అంటే ఫస్ట్ లెవెల్ మంచి సేఫ్టీ ఉంది అనేసి. సో, గ్రీనే అలాగే మెయింటైన్ చేయాలా? సేమ్ కారు, సేమ్ డిజైను, చాసిస్ అంతా సేమ్ స్ట్రక్చరా? ఏమన్నా మార్చారా ఈ ఫేస్ లిఫ్ట్‌లో నాకు అర్థం కావట్లేదు. గ్రీన్ ముందే గ్రీన్ ఉండేది. ఇప్పుడు గ్రీన్ పోయి యెల్లో వచ్చింది. ఇంకా ఇంప్రూవ్ కావాలి. పైకెళ్ళాలి గానీ కిందికి రావడం ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది తగ్గడం ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సో, వై? స్ట్రక్చర్ లోపలేమన్నా మార్చారా? ఐ డోంట్ నో. వాళ్ళు కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఏం జరిగిందో ఏమో మరి. సో, మొత్తానికి యెల్లో వచ్చిన 5 స్టార్ అయితే ఇచ్చారు మన భారత్ ఎన్‌క్యాప్‌లో. అదేంటో మరి. సో, అడల్ట్ డాక్యుమెంట్స్‌కి 5 స్టార్ ఇచ్చారు. చైల్డ్ డాక్యుమెంట్‌కి 5 స్టార్ ఇచ్చారు. చెస్ట్ అండ్ బిలో ద నీస్ యెల్లో వచ్చిందనమాట. అదే విధంగా సైడ్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ చెస్ట్ రిబ్స్ దగ్గర అయితే యెల్లో వచ్చిందనమాట. పోల్ ఇంపాక్ట్ చేసినప్పుడు గ్రీన్ వచ్చింది. సో, ఈ 2 ఫ్రంటల్ ఇంపాక్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చి ఉండాల్సింది. సైడ్ ఇంపాక్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ గ్రీన్ వచ్చి ఉండాల్సింది. సో, ఇదే అండి టాటా పంచ్ సేఫ్టీ రిలేటెడ్. మీరు టాటా పంచ్ కొనాలనుకుంటే సేఫ్టీ అయితే ఉంది. యెల్లో ఈస్ బెస్ట్ కదా! బెస్ట్ కాదు, బెటర్. గ్రీన్ ఈస్ ద బెస్ట్. యెల్లో అండ్ దెన్ ఆరెంజ్, బ్రౌన్ అండ్ రెడ్ అనమాట. సో, కిందుండేది చాలా డేంజరు. పైకి పోగా పోగా బెటర్ అనమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేశారు కదా! టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కొనాలని. ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చేసింది. టర్బో చార్జ్డ్ వచ్చింది. సేఫ్టీ రేటింగ్స్ కూడా వచ్చాయి. 5 స్టార్ కూడా వచ్చేసింది. సో, మీరు ఫస్టు టెస్ట్ డ్రైవ్ చేయండి మల్టిపుల్ టైమ్స్. ఆ ఇంజిన్ మీకు సెట్ అవుతుందా లేదా? సీటింగ్ కెపాసిటీ కరెక్ట్‌గా ఉందా లేదా? అన్నీ టెస్ట్ చేసుకొని తర్వాతే డిసైడ్ చేయండి.